బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. తమిళనాడుకు సంబంధించినటువంటి సంచలనమైనటువంటి నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. రాజకీయంగా మొట్టమొదటిసారి పార్టీ స్థాపించిన 2 సంవత్సరాల్లోనే పూర్తిగా మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఉన్నటువంటి టీవీకే పార్టీకు అసలు ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి స్థానాలలో 118 ఏదైతే ఉందో 118 కాస్త మ్యాజిక్ ఫిగర్ని ఏ పార్టీ అయినా క్లియర్గా తీసుకుంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. అయితే టీవీకే పార్టీ మొట్టమొదటిసారి రాజకీయాల్లో అడుగొట్టినటువంటి తరుణంలో పూర్తిగా 108 స్థానాల వద్ద అక్కడ బ్రేక్ పడింది టీవీకేకి. మరి ఏఐడిఎంకే, డిఎంకే, మరి ఇతర కొన్ని పార్టీలు అంటే కాంగ్రెస్, పిఎంకే, డిఎండికే, విసికే, సిపిఐ, సిపిఐఎం, ఐయుఎంఎల్కి సంబంధించినటువంటి పార్టీలు కూడా 1, 2, 3 స్థానాలలో కైవసం చేసుకోవడం ఇదంతా కూడా జరిగింది. అది అంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితి తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఏర్పడలేదు. అంటే ముగ్గురు 65 ఏళ్ల పాటు స్వాతంత్రం వచ్చిన తర్వాత డిఎంకే, ఏఐడిఎంకేనే తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. తర్వాత దానికి సంబంధించినటువంటి విషయంలో డిఎంకే ఒక 5 సంవత్సరాలు చేస్తే తర్వాత ఏఐడిఎంకే కూడా రాజకీయంలో ఎంజీఆర్ తర్వాత రాజకీయాన్ని ముందుకు అంటే అధికారంలోకి రావడం, తర్వాత మళ్ళీ డిఎంకే రావడం, తర్వాత ఒక ఎంజీఆర్ 10 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని కొనసాగించడం, తర్వాత జయలలిత కొనసాగించడం, తర్వాత అంటే ఇప్పటి వరకు డిఎంకే, ఏఐడిఎంకేనే ఈ 2 పార్టీలే తప్ప ఇప్పటి వరకు ఎక్కడ కూడా అంటే ఎన్ని పార్టీలు కొత్తగా కమల్ హాసన్ లాంటి కానీ, విజయకాంత్ లాంటి పార్టీలు కానీ ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చినా కూడా ప్రభావితం చేయలేకపోయాయి. అదే డిఎంకే ఐదర్ ఏఐడిఎంకే కింద పొత్తు కింద ఉండాల్సినటువంటి సందర్భాలు చూసాం. తర్వాత ఎవరైనా కానీ దాదాపు 20-30 పార్టీలు ఒక పార్టీ అంటే ఒక మర్రి చెట్టు కింద ఊడల్లాగా డిఎంకే లేదా ఏఐడిఎంకేని చూసుకున్నటువంటి సందర్భం. అయితే దీంట్లో క్రియాశీలకంగా మాట్లాడుకుంటే టీవీకే అంటే ఎన్నో సంవత్సరాల నుంచి 2 ప్రతీకార పార్టీలు అంటే ఎవరు గెలిచినా కూడా ఒకరి మీద ప్రతీకారం తీర్చుకునే విధంగా అంటే గతంలో జయలలితకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అక్కడ అసెంబ్లీలో చీరలాగినటువంటి సందర్భంలో ఆమె అధికారంలోకి వచ్చినాక రాత్రికి రాత్రి కరుణానిధిని పోలీసు పంచ ఊడగొట్టి అరెస్ట్ చేసినటువంటి సందర్భం చూసాం. అంటే ఇలాంటి తరం నుంచి బయటికి రావాలని టీవీకే వైపు చూసినట్టుగా సమాచారం అంతా ఉన్నది. దీనిలో 108 స్థానాల్లో పూర్తిగా 2 స్థానాలు ఎక్కడ విజయ్ జోసెఫ్ గెలిచినటువంటి సందర్భం. తర్వాత దానిలో ఒకటి బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అది పెరంబూరా లేకపోతే తిరుచువేస్టా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి. అదే దాని స్థానంలో కూడా ఒక స్థానం గెలిస్తే అది మళ్ళీ డిఎంకే పోతుందా, ఏఐడిఎంకే పోతుందా, టీవీకేకి పోతుందా అనే కూడా కోణం ఉంటుంది. ఇప్పుడు ఒక అధికారం కానుగా ఏర్పాటు చేస్తే మళ్ళీ టీవీకేకి అయినా కూడా 108 స్థానాలకే పరిమితమైనటువంటి సందర్భంలో ఇక్కడ పూర్తి స్థాయిలో మరి ఏంటి అసలు 108కి 10 కావాలి, 10కి సంబంధించినటువంటి ఆప్షన్లు చాలా ఉన్నాయి. అంటే ఎన్ని రోజులు ఈ యొక్క పార్టీలు అధికారంలో ఉంటారు, మేము కూడా మీకు క్రియాశీలకంగా భాగస్వాములం అవుతామంటూ కూడా చిన్న చిన్న పార్టీలు ఇప్పటికే విజయ్తో మాట్లాడడం, విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఆల్రెడీ కాంగ్రెస్ పత్తు కోరామంటూ కూడా ఆయన బహిరంగంగా చెప్పడం, తర్వాత డిఎంకే మరి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ బయటికి వస్తుందా, డిఎంకే నుండి బయటికి రావాలని అనుకుంటుందా, ఒకవేళ భవిష్యత్తులో మరి డిఎంకే లాంటి బలమైనటువంటి పార్టీని వదిలేసి టీవీకే వైపు కాంగ్రెస్ పోతే ఎలాంటి పరిస్థితులు ఉండబోయే అవకాశం అంటే అసెంబ్లీ ఎన్నికలు వేరు, తర్వాత జాతీయానికి సంబంధించినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్ వేరు. ఆ రోజులలో మరి ఎలా ఉండబోతుంది, కాంగ్రెస్ సంబంధించినటువంటి రాజకీయాలు ఎలా ఉండబోతాయి అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి పాసిబిలిటీ 1 ఏదైతే టీవీకే గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే టీవీకేకి ఉన్నటువంటి 108 స్థానాలు, తర్వాత పిఎంకే పార్టీ క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నది ఇక్కడ 5 స్థానాలు, తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 5 స్థానాలు, పిఎంకే మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా ఇక్కడ 2 డిఎంకే పొత్తుతో ఉన్నటువంటి పార్టీలు. మరి అక్కడ డిఎంకేని ఒప్పించి దీనిలోకి వచ్చే ప్రయత్నం చేస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ మొత్తానికి సింపుల్ అలయన్స్ కింద 118 స్థానాలు వస్తాయి. 118 స్థానాలు అంటే అది ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు నడిపించేటువంటి పరిస్థితి అయితే కనిపించదు. ఇక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా అలయన్స్ పెట్టుకున్నటువంటి రాష్ట్రాలలో పెద్ద స్థాయిలో ఉంటే 20-30 స్థానాలు ఉన్నా దాంట్లో ఏదైనా గ్యాంబ్లింగ్ అయినా కానీ 10 మంది పోయినా 20 మందితోటి పగడబందీగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ చిన్న 5-10 స్థానాలతోటి కొంత ఇబ్బందికరంగా టీవీకేకి మారే అవకాశం. పాసిబుల్ టు 2 వచ్చేసరికి దీంట్లో దాదాపు 4 పార్టీలు చేరికైనా ఇంతకుముందు టీవీకేతో 2, ఇప్పుడైతే 4. టీవీకేకి 108, పిఎంకే 5, తర్వాత ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సంబంధించినటువంటి 2, సిపిఐ 2, సిపిఎం 2. అయినా కూడా ఇక్కడ
119 స్థానాలే అవుతున్నాయి. సో 119 స్థానాలు అంటే స్మాల్ పార్టీ సపోర్ట్. అంటే ఇప్పుడు ఒక మన చేతికి ఉన్నటువంటి వేళ్ళే 5 ఏళ్ళు 5 రకాలుగా ఉండేటువంటి సందర్భం చూస్తాం. దానికి సంబంధించినటువంటి అంటే ఎవరికి ఎవరు టీవీకేతో అందరు బాగున్నా కూడా టీవీకే వర్సెస్ అందరూ మంచిగా ఉన్నా కూడా పిఎంకే వర్సెస్ సిపిఐ పడకపోవచ్చు, సిపిఐ నుంచి సిపిఎం పడకపోవచ్చు, సిపిఎం నుంచి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పడకపోవచ్చు. అంటే ఎవరికి పడకపోయినా కూడా ఎవరు 2-3 స్థానాలు బయటికి వచ్చినా కూడా అక్కడ ఇద్దరు ముగ్గురు బయటకు వస్తే మరొకసారి ప్రభుత్వం సంక్లిష్టమైనటువంటి పరిస్థితులకు పోయే అవకాశాలు ఉంటాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు మాట్లాడతారు. తర్వాత పాసిబిలిటీ 3 తీసుకుంటే 108 స్థానాల్లో టీవీకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 5, ఇండియన్ ఐయుఎంఎల్కి సంబంధించినటువంటి 2, సిపిఐ 2, సిపిఐఎం 2. అంటే ఇది కూడా 119 స్థానాలకు వస్తుంది. దీంట్లో పిఎంకే స్థానంలో పాసిబిలిటీ 3 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తీసుకొచ్చారు. అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒకసారిగా రావడంతో మళ్ళీ 119 అంటే మళ్ళీ అదే స్థానం ఉంటుంది. కానీ పాసిబిలిటీ 4 ఏదైతే ఉందో పాసిబిలిటీ 4లో క్లియర్గా 5 సంవత్సరాల ప్రభుత్వం నడిపించే అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలంటే ఈ యొక్క పాసిబిలిటీ 4ఏ కనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డిఎంకేకి బలమైనటువంటి సీట్ల కేటాయింపు వచ్చినా కూడా డిఎంకే పై మేము పోరాటం చేస్తాం, డిఎంకేకి వ్యతిరేకంగా పార్టీ పెడుతున్నాం, డిఎంకే నియంతృత్వ పాలన, నియంత పాలన, అక్కడ అభివృద్ధి లేదు అంటూ కూడా యువతలో విజయ్ తీసుకొచ్చినటువంటి ఒక సంచలనమైనటువంటి మార్పుకు ఈరోజు టీవీకే 108 స్థానాలు గెలుచుకోవడం. దాంట్లో ఇప్పుడు పాసిబిలిటీ 4 చూసుకుంటే ఒకసారి టీవీకే 108, ఏఐడిఎంకే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం 45 స్థానాలు అంటే 153 స్థానాల్లో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏఐడిఎంకే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఒక డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైనటువంటి శాఖలను అడుగుతా ఉన్నది. కానీ ఇక్కడ కొంత ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకున్నా కూడా 5 సంవత్సరాల పాటు అధికారం ఉన్నా కూడా ఎక్కడా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా అక్కడ బీజేపీ ఉంటుంది. కాబట్టి బీజేపీతో పొత్తులో ఉండాల్సినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. కాకపోతే విజయ్కి ఉన్నటువంటి అనుభవం అంటే రాజకీయంగా అనుభవం లేకపోవడం, తర్వాత ఏఐడిఎంకేలో ఉన్నటువంటి పళనిస్వామి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి చాలా మంది ఇప్పుడు టీవీకేతో కలిస్తే టీవీకే పార్టీకి కొంత భవిష్యత్తు, అదొకటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కొంత ముందలికి నడిపించే అవకాశం ఉంటుంది. కొత్త నిర్ణయాలు కాకుండా అనుభవజ్ఞులైనటువంటి నిర్ణయాలతోటి కొంత ముందుకు తీసుకుపోయే అవకాశాలు ఉంటాయని మాట్లాడుతున్నాం. అంటే ఏఐడిఎంకేతో పెట్టుకుంటే 153 స్థానాలు, మిగతా పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఎం, సిపిఐ2, విసికే ఇవన్నీ పెట్టుకున్నా కూడా కొంత 119, 120 స్థానాలు వస్తా ఉన్నాయి. ఒక సైడ్ పిఎంకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, టీవీకే పెట్టుకుంటే 118 వస్తా ఉన్నాయి. అంటే విజయ్ ఎలా ఉంది అంటే పోరాడి కొండని ఢీకొట్టినటువంటి విజయ్కి ఇప్పుడు ఒక చిట్టి రాయితోటి ఇబ్బంది అయినట్టుగా, అంటే ఒక 10 స్థానాలే గెలుచుకోకపోవడం వల్ల చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆయన కనిపిస్తా ఉన్నాడు. తర్వాత 1-2 1 ఓటుతోటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, 200 ఓట్లు 100 ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఉండడం, తర్వాత అది కొంత పార్టీకి అవకాశంగా మారినా కూడా మరో 10 స్థానాలు గెలవకపోవడం, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చిన తర్వాత కూడా ఆయన కొంత దీని మేరకు ఉండబోతా ఉన్నది. అంటే ఏ విధంగా ఉండబోతా ఉన్నది కూడా కొంత క్వశ్చన్ మార్క్ అయింది. తమిళనాడు రాజకీయాలంతా పూర్తి స్థాయిలో రచ్చలేపుతా ఉన్నాయి. అంటే దేశం మొత్తం మే 4 వెస్ట్ బెంగాల్ వైపు చూస్తారు అనుకున్నటువంటి సందర్భంలో వెస్ట్ బెంగాల్ని పై కాషాయం పూర్తిగా ఎగరేసినటువంటి సందర్భంలో మమత మరొకసారి, అంటే నిన్న మధ్యాహ్నం సరికి మమత కూడా 35,000 మెజార్టీతోటి సువేందు అధికారి మీద భవానీపూర్లో ఉన్నటువంటి సందర్భంలో రాత్రికి వచ్చేసరికి 15,000 ఓట్ బ్యాంక్ తోటి ఆమె ఓడిపోవడం, తర్వాత అక్కడ వెస్ట్ బెంగాల్ని అంతా కూడా మర్చిపోయి ఒకసారిగా తమిళనాడు రాజకీయాల వైపు టీవీకే పార్టీ తమిళ వ్యతిరేకం సంబంధించినటువంటి పార్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సందర్భంలో టీవీకే ఒకసారిగా దేశ రాజకీయాలను తమ వైపు చూసుకున్నట్టుగా తీసుకొచ్చినటువంటి సందర్భం. అయితే మరి దీంట్లో డిఎంకే స్టాలిన్ పై గెలిచినటువంటి కొంతమంది దీనికి సంబంధించినటువంటి విషయంలో స్టాలిన్ ఓడిపోవడం, తర్వాత ఉదయనిధి స్టాలిన్ కి చాలా తక్కువ మెజార్టీ రావడం, మాజీ మంత్రులు ఓడిపోవడం, తమిళనాడు ప్రజలు ఎవరు వైపు ఉంటారో అనేది కూడా కొంత అర్థం కానటువంటి పరిస్థితి. ఏ సర్వే సంస్థలకు కూడా అసలు అందుచికనటువంటి పరిస్థితి. అంటే ఒక మై యాక్సిస్ ఇండియా తప్ప మిగతా సర్వే సంస్థలన్నీ కూడా అసలు
డిఎంకే మరి లేదా ఏఐడిఎంకే అధికారంలో రాబోతా ఉంది అని డిఎంకేకి ఎక్కువ శాతం ఓట్ షేర్ ఉన్నది. మరి చూడాలి అంటే ఇలాంటి పొత్తులు పెట్టుకొని మరి ఈ చిన్న చిన్న 2-3 స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో పార్టీలతో పొత్తు పెట్టుకొని ముందుకు పోతాడా, లేకపోతే ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకొని 153 స్థానాలు ఉన్నటువంటి 2 కలిపితే 153 స్థానాలకు పోతారు కాబట్టి అలాంటి పరిస్థితి ఏమైనా తీసుకొస్తారా అనేది కూడా ఒక కోణం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో మరి తమిళనాడుకు సంబంధించినటువంటి ఏవైతే రాజకీయాలు ఉన్నాయో ఆ రాజకీయాలకు సంబంధించినటువంటి సందర్భంలో ఇక మరి చిన్న చిన్న పార్టీలతో పెట్టుకున్నటువంటి పొత్తు పెట్టుకుంటే 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండే అవకాశం అయితే కోల్పోతారు అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు.